నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూసుకుంటే కనుక కెరియర్కి సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్కి సంబంధించి కానివ్వండి, చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎవరైనా సేమ్ కంపెనీలో, ఒకే కంపెనీలో చాలా ఇయర్స్ తరబడి జాబ్ చేస్తుంటే కనుక ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఒక మార్పు అనేది లేదు, ఒక చేంజ్ లేదు, శాలరీ ఇంక్రిమెంట్ లేదు, ప్రమోషన్ లేదు. నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, ఇంత హార్డ్ వర్క్ చేస్తూ, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇక్కడే ఉండిపోవడం కరెక్ట్ కాదేమో, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఇక్కడ గ్రోత్ లేదు, వేరే కంపెనీలో జాబ్ వస్తే ఇక్కడ నుంచి మూవ్ అయిపోవచ్చు, బట్ ఆపర్చునిటీస్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీక్లో కొత్త ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. జాబ్ చేంజ్కి కానివ్వండి, కెరియర్ చేంజ్కి కానివ్వండి, టైం అనేది చాలా అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా ఆన్సైట్ ఆపర్చునిటీస్ విషయంలో కూడా కొన్ని రకాలైనటువంటి పాలిటిక్స్ ఏవైతే కంపెనీలో జరుగుతున్నాయో మీకు రానివ్వకుండా ఏదో ఒక ఇష్యూతో, సో ఈ వీక్లో మాత్రం దానికి సంబంధించి శుభవార్త కూడా వినే అవకాశం అయితే కనిపిస్తుంది ఆన్సైట్ ఆపర్చునిటీకి సంబంధించి. ఇకపోతే ఇంట్లో చూసుకుంటే కనుక ఇంట్లో హౌస్ రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా కొత్త వస్తువులు అంటే ఇంట్లో వస్తువులు, సోఫా కానించి, బెడ్ దగ్గర నుంచి, ఏదైనా హోమ్ అప్లయన్సెస్ దగ్గర నుంచి ఏదైనా సరే పాత వస్తువులు ఎక్స్చేంజ్ చేసి కొత్తవి తీసుకోవడం కానివ్వండి, లేకపోతే ఇవి పాతవి అయిపోయాయి కదా కొత్తవి తీసుకుందాం అనుకోవడం కానివ్వండి, ఏదైనా సరే ఇంటికి సంబంధించి లగ్జరీ వస్తువులు అనేది కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా గార్డెనింగ్ సంబంధించి కూడా స్పెషల్ కేరింగ్ తీసుకుంటారు. ఈ మధ్యకాలంలో అందరూ బాల్కనీస్లో మొక్కల్ని ఎక్కువ అట్రాక్టివ్గా పెట్టుకోవడం కానివ్వండి, గార్డెనింగ్ చేయడం కానివ్వండి, ఫామ్ హౌస్లో ఎక్కువ పండించడం కానీ, కూరగాయలు కానివ్వండి, లేకపోతే ఫ్రూట్స్ కానివ్వండి పండించడం కానివ్వండి చేస్తున్నారు కదా. అలా ఇంటి దగ్గరే ఒక మంచి అరేంజ్మెంట్స్ అనేవి ఈ ఫార్మింగ్కి సంబంధించి చిన్నగా దానికి సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగే ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, కొంతమంది వ్యక్తుల చేతిలో మీరు ఘోరంగా మోసపోయే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పర్సనల్గా చూసుకుంటే కనుక మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే మీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలే కావచ్చు, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మీరు తెలుసుకోగలుగుతారు వాళ్ళ లైఫ్లో మీరే కాకుండా ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి గురించే గత కొంత రోజులుగా కూడా నన్ను దూరం పెడుతున్నారు, నాకు ఇంపార్టెన్స్ లేదు, నాకు ప్రేమ లేదు, ఎఫెక్షన్స్ లేదు, ఈ మధ్యకాలంలో తరచుగా అదంతా కూడా తగ్గిపోతూ వచ్చింది, వీళ్ళ వల్లనేనా అని తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు వీళ్ళతో కలిసి ఉండాలా లేదా, లేకపోతే ఈ రిలేషన్షిప్ నుంచి విడిపోవాలా, నా దారి నేను చూసుకోవాలా, ఇన్ కేస్ నేను అలా సింగిల్గా లైఫ్ లీడ్ చేయగలుగుతానా లేదా, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని చెప్పేసి రకరకాలైనటువంటి అవి మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఎటు డెసిషన్ తీసుకోలేక సతమవుతూ ఉంటారు. అసలు ఎటువైపు నుంచి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ప్రొఫెషనల్గా చూసుకుంటే కనుక ఏదైనా ఒక మంచి కోర్స్ నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉందో ఆ కోర్స్ నేర్చుకుని ఆ వైపుగా అడుగులేస్తే కెరియర్ బాగుంటుంది అని చెప్పేసి కెరియర్కి సంబంధించి చాలా కాన్సన్ట్రేట్ చేసి మంచి కోర్సులు జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంది. దాంతోపాటుగా స్పిరిచువాలిటీకి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, కొన్ని ఆలయాలు సందర్శించాలి అని చెప్పేసి మీరు చేసే పనులన్నీ కూడా 100% సక్సెస్ అవుతాయి. ఆల్ ది బెస్ట్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే
స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్‌ని ఎవరైనా ఫిజికల్‌గా కానివ్వండి, మెంటల్‌గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించొచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో ఈ భూమి మీద, అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.